నాకు పైన ఆఫీసర్ ఉండకూడదు. 2, నా సెలవులు నా చేతిలోనే ఉండాలి. 3, నేను పడకుర్చీలో కూర్చున్నా నా దగ్గర జనాలు రావాలి. 4, నా వయసు పెరిగే కొద్దీ నా పేరు పెరగాలి. 5, నాకు రిటైర్మెంట్ ఉండకూడదు. ఇలా అయితే నీకు ఎక్కడ ఉద్యోగం దొరకదరా, ఎక్కడ ఉద్యోగం నేను చేయను. అన్నా నేను 3 పీజీలు చేశానండి. సైకాలజీ, తెలుగు లిటరేచర్, ఆస్ట్రాలజీ. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుసు హిందూ, అక్కడ రీసెర్చ్ వర్క్ చేస్తున్నాను అక్కడ. సో తెలుగు యూనివర్సిటీ అక్కడ కూడా చేస్తున్నాను. అంటే కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటే కాంట్రిబ్యూట్ చేయమన్నా. ఐ హోప్ ఆ సెషన్ క్లోజ్ చేసేద్దామా? అయిపోయిందా? నేను చేస్తానుండ్రా. గుడ్ ఈవినింగ్ మీ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్ చాలా మంచిగా చాలా విషయాలు చెప్పారు. సో నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఇవన్నిటికీ అతీతమైంది హ్యుమానిటీ, మానవత్వం. ఇప్పుడు మనం ఎంతమంది గ్యాదర్ అయ్యాం, నేను మిమ్మల్ని చేసే ఒక చిన్న రిక్వెస్ట్ ఒకటే. మన జనరేషన్కి, మన పేరెంట్ జనరేషన్కి, మన పిల్లల జనరేషన్కి ఉన్న వ్యత్యాసం మీరు బాగా గమనించుంటారు. మన పేరెంట్స్ని వారితో పాటు నడిచి వచ్చాం, మా పిల్లలతో పరిగెడుతున్నాం మనం. వాళ్ళకి మనకున్న జనరేషన్ అదే, బిట్వీన్ గ్యాప్ ఆఫ్ అవర్ జనరేషన్. ఓకే, సో నౌ ఐఎమ్ రిక్వెస్ట్ యూ, ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యాం, ఈ గ్యాదరింగ్ని డోంట్ లీవ్ ఇట్, వదిలేయద్దండి ప్లీజ్. అందరూ ఒకరితో ఒకరు టచ్లో ఉండండి. మీ ఫ్యూచర్ జనరేషన్కి ఒకళ్ళ ద్వారా ఒకరికి సపోర్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మై సన్ ఈజ్ స్టడీయింగ్ సంథింగ్, వాట్ ఎవర్ బీటెక్, 10th class, 6th class, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నా కొడుకు ఒక ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, నా ఫ్రెండ్ కొడుకు ఒక క్యాడర్లో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా నేను చేతులు చాచి అడిగితే మీరు హెల్ప్ చేయండి. దట్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్, వాట్ ఎవర్. సో ఇది ఎట్లా ఈ రీయూనియన్ చేసుకోవడం, కలవడం, కాసేపు కౌరులు చెప్పుకోవడం, అందరూ ఎంజాయ్ చేయడం, దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇప్పుడు వచ్చిన తర్వాత అందరూ కలుసుకున్నాం, గంట తర్వాత ఎవడో వెళ్ళిపోతారు, రేపు నువ్వెవడో నేనెవడో. సో అది కాదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన పిల్లలకి మీ ద్వారా, నా వల్ల, నా కొడుకు వల్ల మీ పిల్లలకి సపోర్ట్ అవ్వచ్చు. సో మీ వల్ల ఇంకొకరికైనా సపోర్ట్. మన గ్రూప్లో లెటర్స్, ప్రపంచం చాలా పెద్దది, అందరినీ మనం బేర్ చేయాలంటే చేయలేం. ఇంతమంది గ్యాదర్ అవడం చాలా గ్రేట్. సో ఇంతమంది గ్యాదర్ అయిన తర్వాత మన పిల్లలకి మన ద్వారా ఏదైనా హెల్ప్ చేయండి. దట్ ఈజ్ ఎనఫ్, అండ్ దట్ ఈజ్ ఐఎమ్ కైండ్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అంటే ఏజ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, బట్ ఇట్ మస్ట్ బి సమ్ క్వాలిటేటివ్ అని చెప్పారు. అండ్ ద సెకండ్ వన్, ద హెల్పింగ్ నేచర్. వీ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్, అండ్ నాట్ ఓన్లీ విత్ ద మనీ. ఐ థింక్ మనీ ఇవ్వలేకపోయినా ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. వీ కెన్ హెల్ప్ ఇన్ డిఫరెంట్ వేస్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ sources are there, so many ways are there. We can think positively and think potentially and act potentially. We can act potentially. So that's what the main aim. And while expenses kuda we are not including in that one another. It's voluntary only. It's a big thing kada. Inta mandiki manam intiki pilichi pettalanna manamu cheskuntam, budget fix cheskuntam. Without fixing the budget ante ఎంత క్లోజ్గా ఫీల్ అయ్యి ఉంటే మనకి ఇలా ఏర్పాటు చేయగలరు అనుకుంటున్నారు. ఈవెన్ ఇంట్లో మన చిన్న ఫంక్షన్కి కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. ఈవెన్ మన ఓన్ సన్ అవనివ్వండి, డాటర్ అవనివ్వండి. అలాంటిది ఇట్స్ నథింగ్ అనుకున్నారు. దట్ ఆర్గనైజేషన్ ఓన్లీ 5 or 6 will bear it. It's not included in these expenses. Then why can't we? But don't think that those who cannot afford చేయలేని వాళ్ళు, don't think that any inferior feeling kuda avadu. You can do it in any other way. Okay, and the one more session is that Raghu or someone has donated that memento. No, from reunion team only. 86 10th batch team only. Some mementos been planned. ఆర్గనైజేషన్ ఇలా ఎలా అయితే మనం కలుసుకుందాం అని చెప్పి అన్ని ప్లాన్ చేసినామో, అలాగా ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్కి మనం ప్లాన్ చేసుకున్న ఒక మొమెంటో తీసుకెళ్ళి అందరూ తీసుకెళ్ళాలి. ఉండండి ప్లీజ్, మీరు కలెక్ట్ చేసుకుని వెళ్ళరు. కానీ దట్ ఈస్ గోయింగ్ టు బి ఫైనల్ సెషన్. ఇప్పుడే ఇచ్చేస్తే వెళ్ళిపోతారని చెప్పి ఇవ్వట్లేదు. మీకు తాయిలం పెడతామని చెప్పి ఉంచుతున్నారు. అంటే సంబంధ ఇక్కడే ఉన్నారు, వెళ్ళలేదు.
So if they have said something to you, you just make them stay for some more time so that we can receive those mementos and we can leave. Okay? Paata? కవిత మీ అందరికీ ఏ గూగుల్ తీసుకోలేదు కాదమ్మా, ఎవరికి అటాచ్ చేస్తో చెప్పాలి. ఇది జస్ట్ మనం ఏంటంటే 86 బిఫోర్కి వెళ్ళారంటే ఈయన. కలిశాము 30 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిశాము ఎన్నో జ్ఞాపకాల అనుభవాలతో మళ్ళీ కలిశాము. చదివాము 10వ తరగతి వరకు అందరం కలిసి చదివాము. కోరస్ ఎవరినైనా చెప్పమందావా? నేర్చాము జ్ఞాన సముపార్జనకు అవసరమయ్యే విషయాలు ఎన్నో నేర్చాము. పడ్డాము మార్కుల కోసం స్నేహితులతో పోటీ పడ్డాము. పెట్టాము మాస్టర్లకి నిక్కునేములు ఎన్నో పెట్టాము. తిన్నాము మాస్టర్ల చేతుల్లో దెబ్బలెన్నో తిన్నాము. నేరేడు చెట్టుకి కాయలెన్నో, అక్కడ నేరేడు చెట్టు ఉండేది అక్కడ. ఓకే, తర్వాత నడిపాము వర్షం నీటికి నిండిన గ్రౌండ్లో బెంచీలను పొడవులుగా చేసి నడిపాము. పడ్డాము మాస్టర్లని మిత్రులను కోల్పోయిన వేళ బాధపడ్డాము. లాస్ట్ 2 లైన్స్ ఎక్కువ ఇబ్బంది పెట్టను. గడిపాము మధురానుభూతులు ఎన్నో ఈ బడిలో గడిపాము. అనుకుంటున్నాను మరల తిరిగి రాని ఆ రోజులే బాగున్నాయని అనుకుంటున్నాను. మెచ్చుకుంటున్నాను నా కవితను ఓపికతో విన్నందుకు మిత్రులందరినీ మెచ్చుకుంటున్నాను. మూమెంట్ అండ్ మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్స్ కూడా ఉండుంటాయి మనకి స్కూల్స్ లో. వై డోంట్ యు షేర్ దాట్ వన్? సరదాగా ఉంటాయి కదా. ప్యారలల్ మీరు అదర్ ఫంక్షన్ నడవనివ్వండి. ఈ అమౌంట్ కూడా మనం కౌంట్ చేసి లెట్ us decide. ట్రాన్స్పరెన్సీ ఇక్కడే కౌంట్ కూడా. ఎవరైనా కంట్రిబ్యూషన్స్ చేసే వాళ్ళు ఉంటే చేసేసాయి. ఇంకా వెయిట్ చేయాలా? చెప్పండి. I don't remember the name. Our friend has come just now. ఇది తెలుగే, మనం ఏదనుకుంటే అదే. మాస్టర్ చెప్పారు, the humanity we need to take into the consideration at the maximum అని. Now if you look at, మేడం కూడా చెప్పారు, ఈ బాధలు కానీ ఏమన్నా ఉన్నాయండి. ప్రత్యేకించి బాధలు అంటే ఏమి లేవండి, జీవితం ఒక బాధ. ఇప్పుడు దేశానికి ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది, ఎంత కష్టపడినా సరే నిర్మూలన కానటువంటి దారిద్ర్యం. దానికి ప్రధానంగా ఇవేళ బై గాడ్స్ గ్రేస్ అనివ్వండి, మన ఫ్రెండ్ చెప్పినట్టు మన కృషి అనివ్వండి, మ్యాక్సిమం ఒక స్టేజ్లో ఉన్నారు. ఎవరికి ఇంట్రెస్ట్లో ఉన్న స్టేజ్ కానీ, బై ఛాన్స్ కానీ, బై యాక్సిడెంట్లుగా కానీ ఏదో ఒక పొజిషన్లో ఉన్నారు. మన తర్వాత తరాలకి ఆ పొజిషన్స్ రావట్లా. గవర్నమెంట్ పథకాలు ఎన్ని పెట్టినా, ఎవరు ఎన్ని సహాయాలు చేసినా, మార్పు అనేది, ఒక ఖచ్చితమైన ప్రణాళిక అనేది విద్యార్థుల్లో లేకపోవటం వల్ల దేశం ఆశించిన స్థాయిలో సమాజం లేదు. ఎవ్రీవన్ హ్యాస్ టు గెట్ ఎంప్లాయిడ్ ఆర్ హ్యాస్ టు బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. దీనికి మీరు చెప్పినట్టుగా ఇప్పుడే నేను ఇక్కడి నుంచి సమాధానం చెప్పేస్తున్నాను. నేను విద్యారంగంలో ఉన్నాను. విద్యారంగం అనేది టీచింగ్ ఇట్స్ జస్ట్ ఫర్ వాల్యూ యాడెడ్ టీచింగ్ అనేది పూర్తిగా నమ్మున్నాను. I don't want to confine with a single area. That is the reason I generally teach 11 subjects and I am working in 9 different areas as far as research is concerned. So విద్యార్థులకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఫర్ యూత్. ఎవరికి కావలసిన రంగంలో తల్లిదండ్రులు చెప్పిన దాంట్లో కూడా పిల్లలు చదవట్లా, చదివాక కూడా సరైన ఉద్యోగాలు కూడా చేయట్లా. మధ్యలో డిఫరెంట్ అఫైర్స్ ఇవి స్కూల్ నుంచి కూడా ఉన్నాయి. సో ఇటువంటికి సరైన కౌన్సిలింగ్ చాలా అవసరం. మనకు తెలుసున్న వాళ్ళలో ఇలాంటివి ఎందుకు పనికిరారు అనే వ్యక్తులు అందరినీ కూడా
చాలామందిని ఒక స్టేజ్లోకి తెచ్చిన వాళ్ళు కొంత కృషి చేయగలిగాం. అలాంటి ఇష్యూస్ ఏమున్నా సరే దానికి మనమంటూ వీలు పడితే, బికాస్ వీ హ్యావ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ హియర్, వీ కెన్ క్రియేట్ ఎ వెబ్సైట్ there we can add all your details on any kind of problem in case we feel or any kind of requirement, or in fact we can extend that may be included there so that everybody can join there and they can extend their help. That is one of the important issues. ఎందుకంటే చాలా స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. I don't want to make a comment on any individual thing, బట్ అందులో ఎంతవరకు జరుగుతున్నాయని మనకు తెలియదు. బట్ మనమందరం కూడా ఒక మోటోతో ఇక్కడ కలిసాం కాబట్టి ఈ మోటోని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా అలాంటి వెబ్సైట్ని పెట్టండి. మన తరఫున ఒక అకౌంట్ని కూడా క్రియేట్ చేసుకుంటే మంత్లీ కొంత అమౌంట్ ఖచ్చితంగా దానికి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా మన అసోసియేషన్ తరఫున ఫండ్ ఖచ్చితంగా జనరేట్ పెరుగుతుంది. ఇట్స్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫండ్. అది ఖచ్చితంగా స్కూల్కి ఉపయోగపడుతుంది. దయచేసి ఎవరైతే ఇంత కృషి చేసి ఇక్కడ దీన్ని మనం ఇంత సక్సెస్ చేయాలని తాపత్రయపడి పగలు రాత్రి ఒక 15 నిమిషాలు కష్టపడ్డారో ఒకసారి ఆలోచించండి. దాంట్లో ఖచ్చితంగా మనం మంచి బెనిఫిట్స్ వస్తాయి. అసోసియేషన్కి మంచి పేరు ఉంటుంది. వెబ్సైట్ మాత్రం చాలా పకడ్బందీగా ఉన్నారు. ఎందుకు పనికిరాని వ్యక్తులు చాలామంది వెబ్సైట్లో ఉన్నారు. ఇలాగా ఒక స్థాయిలో ఉండి ఒక జయంతో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వెబ్సైట్ కావాలి. వెబ్సైట్ ద్వారా మనం దేశానికే కాదు ప్రపంచం అంతా కూడా సాయం చేయొచ్చు. దయచేసి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. దీనికి నా సాయం కావాలన్నా కూడా దయచేసి అడగాలని కోరుతున్నాను. ఈ ప్లీజ్ డిమాండ్ మీ టు ఎక్స్టెండ్ మై సర్వీసెస్ ఫర్ దిస్ పార్ట్. థ్యాంక్ యూ. ఈ సూచనలు తప్పనిసరిగా ఆలోచిస్తాం. ఎందుకంటే కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఈ సూచన తప్పనిసరిగా తీసుకుంటాం. వెబ్సైట్ గురించి ఆలోచన ఇంటర్నల్గా ఉంది కాబట్టి ఒకసారి రిమైండ్ చేశాడు కాబట్టి తప్పనిసరిగా దాని గురించి మరింత లోతుగా ఆలోచించి ఒక క్లియర్ కట్ థాట్ తోటి ముందుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను బేసికల్లీ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఏంటంటే ఏపీ బైరేడ్ అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈ రూరల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తాం అన్నమాట. ఇది ఎందుకు చెప్తాను యాక్చువల్గా, ఇది ఎవరైతే నేను కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయంటే దాని పూర్ అండ్ నీడీ పీపుల్కి ఎలక్ట్రీషియన్ కోర్స్ నేర్పుతారు 45 days. ఇలా ఎంఎస్ ఆఫీస్ నేర్పుతాం, పీసీ హార్డ్వేర్ నేర్పుతాం, నెట్వర్కింగ్ నేర్పుతాం, మొబైల్ బ్యాంక్ సర్వీసింగ్ నేర్పుతాం. ఏంటంటే ఇట్స్ రూరల్ అన్ఎంప్లాయిడ్ యూత్. వీళ్ళ తర్వాత ఏంటంటే ప్లేస్మెంట్స్కి అవకాశం ఉంటే కూడా ఇప్పిస్తాం అక్కడి నుంచి. ఓకే అండి. ఇది ఎందుకు చెప్తా అంటే మీ దగ్గర మీకు రిలేషన్ అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పూర్ పీపుల్ ఉంటే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఏపీ బైరేడ్ APBIRED.org దీంట్లో అప్లై చేసుకుంటే కనుక 45 days ఫ్రీకి వచ్చింది. ఇంక్లూడింగ్ వాళ్ళు రావడానికి వెళ్ళడానికి టీఏబీలు కూడా ఇస్తాము. ఓకే, వాళ్ళు మాకు ఆఫీస్కి రావడానికి వెళ్ళడానికి టీఏబీలు కూడా మేమే ఇస్తాం. 45 days తర్వాత మా దగ్గర ఉండాలి ఖచ్చితంగా. మా వెబ్సైట్ చూస్తే అందులో క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవాలంటే, ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకోవాలంటే కనుక క్వాలిఫికేషన్ ఏం లేదు. సమ్ 8th 9th ఫెయిల్ అయినా ఇస్తాం, 10th ఫెయిల్ కూడా ఇస్తాం. అలాగే ఎంఎస్ ఆఫీస్ కానీ పీసీ హార్డ్వేర్ నేర్చుకోవాలంటే కనుక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చూస్తాం. మొబైల్ సర్వీసింగ్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చూస్తాం. ఏంటంటే 6 banks ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాబార్డ్ కలిపి ఇన్స్టిట్యూట్ పెట్టినాయి. నేను ఆన్ డెప్యుటేషన్ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కింద వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఫ్రమ్ SPH. మేనేజర్ SPH, ఆన్ డెప్యుటేషన్ టు ఏపీ బైరేడ్. ఓకే అండి. ఏం చెప్తానంటే ఇది రియల్గా యూస్ఫుల్. చాలా మంది చూస్తాం కదా 45 days చాలా పూర్ పీపుల్ వస్తారు మా దగ్గరికి. వాళ్ళు అక్కడ ఫ్యాకల్టీ కూడా ఎక్స్ట్రాడనరీ ఫ్యాకల్టీ 45 days మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 చెప్తారు. మార్నింగ్ టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం, 2 times స్నాక్స్, బ్రేక్, నైట్ మీల్స్ అంత ఫ్రీగా చేస్తే అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు బయట తినేవాడిని కాదు, కానీ ఇప్పుడు అక్కడ నేను తినాల్సి వస్తుంది. పర్టికులర్గా స్టూడెంట్స్కి ఎలా ఉంటుందని ఉద్దేశించి నేను బయట ఫుడ్ ఎప్పుడు తిని జనరల్గా. సరేండి, ఇది ఎవరికి నేను చెప్పేది అంటే ఎవరికైనా మీ చుట్టుపక్కల కానీ మీ రిలేషన్లో కానీ ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక డెఫినెట్గా అన్ని టెక్నికల్ కోర్సులు బయటకు వచ్చి సెట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది అవకాశం సద్వినియోగం చేసుకుంటాను. నేను వాట్సాప్లో కూడా నేను అడ్రస్ అది నేను పెడతాను, దాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. In that way only, it's very good. And actually ఆయన చెప్పినటువంటి స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి చాలా వరకు ఉపయోగపడుతుంది. It's very good. I request him to post the address also in a proper way so that I'll surely count the money here itself and whatever you wish to say. ఈ మనీ ఇప్పుడే మనం ఇక్కడ కౌంట్ చేస్తాము. కౌంట్ చేసి ఎంత కలెక్షన్ అయింది కూడా ఇప్పుడే మనం చేద్దాం. దాన్ని బట్టి
కలెక్టెడ్ అమౌంట్ని బట్టి మనం ఏమి స్కూల్కి ఏమి ఇవ్వాలి మన బ్యాచ్ తరఫున చెప్పి డిసైడ్ చేద్దాం. అదొకటి. రెండోది, ఇందాక వచ్చిన ప్రపోజల్ ఏదైతే ఉందో డైనింగ్ హాల్ లాంటిది, దాని గురించి ఏంటంటే డెఫినెట్గా మేము పాజిటివ్గానే ఉన్నాం. దీన్ని మన గ్రూప్ ఏదైతే ఉందో రీయూనియన్ గ్రూప్, దీంట్లో పోస్ట్ చేస్తాం వాట్సాప్లో. చేసిన తర్వాత కొంతమంది మన వాళ్ళు బయట కూడా ఉన్నారు కాబట్టి దే మే బి ఆల్సో డూయింగ్ గుడ్. ఎవరైనా ముందుకు వచ్చి నిజంగానే కాంట్రిబ్యూషన్ ఇస్తారు అనుకుంటే కనుక వీల్ లెట్ యూ నో డ్యూ కోర్స్. ఇప్పుడు డెసిషన్ అంటే కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మేము కూడా ఒకసారి కూర్చోవాలా, 10 మందిని కలవాలా, మాట్లాడాలా, ఎంత అవుతుంది ఎస్టిమేషన్ తీసుకోవాలా, దాని మీద వర్క్ చేయాలా. సో ఇది ఇంత తొందరగా అయిపోయే పని కాదు. దీన్ని ఇలా వదిలేయట్లేదు మనం, దీన్ని ఇలాగే పార్క్ చేసి ఉంటాం. దీని మీద మనం ఒక డెసిషన్ చెప్తాం డ్యూ కోర్స్. It takes a lot of time. So let's take some time. ఏమి ఇప్పుడు ఇబ్బంది లేదు, all of a sudden చేయాల్సిన అవసరం లేదు. We'll take some suggestions from our friends also and we'll decide in the due course. This is a good thing. చెప్పేస్తున్నాను. రాజేష్ రారా, రాజేష్ రారా. రాజేష్ వచ్చి పాడతాడు అండ్ మెంటల్గా ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. రామా, ఆయన రెడీగా ఉన్నారు. గివ్ హిమ్ ఎ బిగ్ అప్లాజ్. కొట్టండి, బలంగా చప్పటి కొట్టండి. ఆడ ఆర్కెస్ట్రా అడిగాడు, పాపం చేయలేకపోయాం. లాస్ట్ మినిట్లో ఇన్ఫార్మ్ చేయడం వల్ల చేయలేకపోయాం. సారీ రా, కానీ ట్రై చేయి. నువ్వు సారీ చెప్పినా నన్ను పాడకుండా వదలకోదండి. లేదు, ఆర్కెస్ట్రా అనేది మీరు చివరిలో చెప్పలేదు, చాలా ఫస్ట్ లో. లైట్ గా మ్యూజిక్ వినిపిస్తుంది అక్కడ నవ్వుల్లో, మీకు అర్థం చేసుకోవట్లేదు మీరు. తప్పదు, ఇటువంటి ఎగ్జామ్ ఇప్పుడు రాయలేదు కానీ తప్పదు, ఇంకా పెట్టేశారు కదా ఎగ్జామ్. ఎరా, నీ పెళ్లిలో డ్రమ్స్ వాయించుకున్నావు ఫ్రీగా, ఓకేనా? మొత్తం అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా రా, నీకు పాట పాడాను. ఎవడా వీడికి పాడాలంటే వీడికి మళ్ళీ పెళ్లి కావాలంటే మీ అందరి కోసమా? లేదు, రఘు ఎక్స్పెక్ట్ చేయడు ఇంకో పెళ్లి. జనరల్ గా మనం ఎప్పుడు పాటలు పాడలేదు, కానీ ఆడు పాడమంటాడు, పాడుతున్నాం. మనం అంటే రెస్పెక్ట్ రా, సెల్ఫ్ రెస్పెక్ట్. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మ్రొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై కుట్టి పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుప్పుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, 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 గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో దేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఈనాడు ఆహాయి లేదేలనేస్తం, ఆ రోజులు మునుమిందకరావేమిరా, ఆనాటి ఆ స్నేహమాహాయి లేదేలనేస్తం, ఆ రోజులు ముందుకు రాలేదురా. యాక్చువల్ గా ఇక్కడ బాసిగాడు ఉండుంటే ఆడు జ్ఞాపకాలన్నీ బాగా గుర్తు చేసేవాడు. ఆడు వెనక బెంచ్లో కూర్చొని ఒక పేపర్ బాల్ తీసుకుని ఎదురుగా ఉన్న కూర్చున్న ఒక అమ్మాయిని కొడితే, ఒరే ఆ అమ్మాయి ఎడమ కాలి చెప్పుతో ఇలాగనండి, ఒరే ఒరే రాస్కెల్ అలా మాట్లాడకరా, ఇక్కడంతా చిన్న పిల్లలు ఉన్నారా, వాళ్ళు చూస్తే ఒరే పిల్లలు పిల్లలు పిట్టకదల్లా చెప్పుకుంటారా.